ఇప్పటికే దసరా సంబరాలు ఊరు వాడ మొదలైపోయాయి. మరి ఒక్కొక్క రోజు అమ్మవారు ఒక్కొక్క రూపంలో మనకు దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తూ ఉన్నారు. మరి అమ్మవారి అలంకారాల విశిష్టతని, అదేవిధంగా అమ్మవారి అందాల వర్ణనని, అదేవిధంగా అమ్మవారు ఏ రోజు ఏ అలంకారాల్లో మనకు దర్శనమిస్తారు, వాటికి సంబంధించిన ప్రతి విశిష్టతని మనకి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు క్లాసికల్ సింగర్ ప్రతిమా శశిధర్ గారు. మరి ఇంకెందుకు ఆలస్యం మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్తే అండి ప్రతిమా శశిధర్ గారు. నమస్తే. సో ప్రతిమ గారు, ముందుగా మనం ఒక మంచి డివోషనల్ సాంగ్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా? తప్పకుండా అండి. ఓకే. జయ జయ భారతి సారమతి, జయ జయ భారతి సారమతి, జయ రసాకృతి సారస్వతి, జయ జయ భారతి సారమతి, జయ రసాకృతి సారస్వతి, జయ జయ భారతి సారమతి. అఖిల లోక చైతన్యదాయిని, అఖిల లోక చైతన్యదాయిని, అమరవాణి ఓంకార రూపిణి, అఖిల లోక చైతన్యదాయిని, అమరవాణి ఓంకార రూపిణి, సకల శాస్త్ర శబ్దార్థకారిణి, సకల శాస్త్ర శబ్దార్థకారిణి, సార రాగరస సరసవాహిని, జయ జయ భారతి సారమతి, జయ రసాకృతి సారస్వతి, జయ జయ భారతి సారమతి. సూపర్ ప్రతిమ గారు. సో ప్రతిమ గారు, ఎక్కడ ఈ క్లాసికల్ సంగీతం అనేది మీరు నేర్చుకోవటం జరిగింది? మాది నేటివ్ ప్లేస్ అనంతపూర్ అండి. మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. చిన్నప్పటి నుంచి కె వీరాస్వామి సార్ దగ్గర సంగీతం నేర్చుకున్నాను చాలా ఏళ్ళు. తర్వాత హైదరాబాద్ మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత తెలుగు యూనివర్సిటీ లెక్చరర్ పద్మ గారి దగ్గర సర్టిఫికేట్ కోర్స్ చేశాను. తర్వాత డిప్లొమా అండ్ ఎంఏ మ్యూజిక్ డాక్టర్ నీతా చంద్రశేఖర్ గారి దగ్గర నేర్చుకోవటం జరిగింది. ఓకే, అంటే మొదటి నుంచి కూడా డివోషనల్ సాంగ్స్ తోటే ఉండటం అనేది ఎలాగూ? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఫ్యామిలీలోనే ఉందండి మ్యూజిక్. మా మదర్ వీణా ప్లేయర్. అలా చిన్నప్పటి నుంచి పురంధరదాస్ కీర్తనలు అవి వింటూ వింటూ సంగీతంలోనే సెటిల్ అవ్వాలి అని సో అలా సంగీతం వైపే మొగ్గు చెప్పారు. అవునండి. సో ఈ దసరా సందర్భంగా మామూలుగా మనం నవదుర్గా స్వరూపిణి అని అమ్మవారిని కొలుస్తూ ఉంటాం కదా. ఒక్కసారి అమ్మ వర్ణనకి సంబంధించి, నవదుర్గా స్వరూపిణికి సంబంధించిన కీర్తన ఒకటి పాడతారా మా కోసం? తప్పకుండా అండి. కొన్ని ప్రాంతాల్లో అమ్మవారిని
మొదటి మూడు రోజులు పార్వతీదేవిగా, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిగా, తర్వాత 3 రోజులు సరస్వతీదేవిగా కొలుస్తూ చివర మహిషాసురమర్దినితో విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది. సామవేదం గారు రాసిన నవదుర్గా స్వరూపిణి ఒక మంచి కీర్తన పాడతాను. తప్పకుండా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాతా జగదీశ్వరి పరమేశ్వరి, జగజ్జనని జగన్మాతా జగదీశ్వరి పరమేశ్వరి. త్రిలోకముల వెలిగించే త్రిపుర సుందరి, చతుర్వేద రూపిణి జనని గాయత్రి. ఆయువిచ్చు ప్రాణధాత్రి అమ్మా అన్నపూర్ణ మహిత వీర యోగమూర్తి మహిషాసురమర్దిని. అఖిల రూపధారిణి వై అవతరించు ఆదిశక్తి, అఖిల రూపధారిణి వై అవతరించు ఆదిశక్తి. నీ కరుణల కలిమి చాలు అదే కదా ముక్తి. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాతా జగదీశ్వరి పరమేశ్వరి. కాలమును నియమించే శ్రీ మహాకాళిక, వాగ్బుద్ధి జ్ఞానమయి హే మహాసరస్వతి. సంపదలకు సాకారము జనని మహాలక్ష్మి, జగముల శాసించి బ్రోచు రాజరాజేశ్వరి. లాలిత్యమునకు నెలవుగా రాజిల్లే లలితాంబ, లాలిత్యమునకు నెలవుగా రాజిల్లే లలితాంబ. పదముల కడసుతుడనమ్మ పాలించవమ్మ. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజల నిన్నవలోకింతును సదా. జగజ్జనని జగన్మాతా జగదీశ్వరి పరమేశ్వరి, జగజ్జనని జగన్మాతా జగదీశ్వరి పరమేశ్వరి, జగదీశ్వరి పరమేశ్వరి. సూపర్బ్ అండి. కొన్ని ఊర్లలో మనకి మామూలుగా దసరా అనగానే ఎక్కువగా బొమ్మల కొలువు అనేది చేస్తూ ఉంటాం కదా. ఇది సాధారణంగా దీపావళి సందర్భాల్లో నేను విని ఉన్నాను. సో దసరా సందర్భంగా కూడా అమ్మవారిని కొలుస్తూ ఈ బొమ్మల కొలువు అనేది పెడుతూ ఉంటారు. అంటే ఆ బొమ్మల కొలువు ఆంతర్యం ఏంటి అసలు? దానికి సంబంధించిన ఒక కీర్తన విని. బార్డర్ ఆఫ్ కర్ణాటక డిస్ట్రిక్ట్స్ అండ్ తమిళనాడులో జనరల్గా దసరాలో పెడతారు. ఆంధ్ర వైపు అంతా సంక్రాంతి టైంలో పెడతారు. దీపావళి అంతా తెలంగాణ వాళ్ళు పెడతారు. ఏ ప్రాంతం ఏదైనా బొమ్మల కొలువు అంటే చిన్నపిల్లలకి ఇంట్లో జనరల్గా ఆడపిల్లలు ఉండేవాళ్ళు కంపల్సరీగా పెట్టుకుంటారు ఈ బొమ్మల కొలువు. బొమ్మల కొలువు గురించి ఒక చిన్న పాట పాడతాను. ఇది శేషగిరిరావు గారు రాసిన పాట. ఒక థిమాటిక్గా అంటే రామాయణం అంతా ఒక బొమ్మలు, భారతంలో ఒకటి చిన్న పార్క్ వేయటం చిన్నపిల్లలకి సరదాగా ఉంటుంది. కొంచెం ఫోక్ స్టైల్లో ఉండే పాట ఇది. ఓకే అండి. బొమ్మాల కొలువును చూడంగరారే, బొమ్మాల హారతులియంగరారే. బొమ్మాల కొలువును చూడంగరారే, బొమ్మాల హారతులియంగరారే. నంది వాహనమెక్కి నాగాభూషణుడే గంగా గౌరమ్మల తన వెంట కొని రాగా. నంది వాహనమెక్కి నాగాభూషణుడే గంగా గౌరమ్మల తన వెంట కొని రాగా. మూషిక వాహనుడు ముందుగా ఇంట వచ్చే, మూషిక వాహనుడు ముందుగా ఇంట వచ్చే. బొమ్మాల కొలువును చూడంగరారే, బొమ్మాల హారతులియంగరారే.
వెన్న ముద్దలు తిన్న వేణు గోపాలుడే గోవుల కాచిన గోపాలకృష్ణుడే వెన్న ముద్దలు తిన్న వేణు గోపాలుడే గోవుల కాచిన గోపాలకృష్ణుడే గోపెమ్మలందరితో మా ఇంటికొచ్చినాడే గోపెమ్మలందరితో మా ఇంటికొచ్చినాడే బొమ్మాల కొలువును చూడంగరారే బొమ్మాల హారతులియంగరారే సీతమ్మ వెంట రాగా లక్ష్మయ్య తోడు రాగా రామస్మరణతో మారుతి ముందు రాగా సీతమ్మ వెంట రాగా లక్ష్మయ్య తోడు రాగా రామస్మరణతో మారుతి ముందు రాగా శ్రీరామచంద్రుడే మా ఇంటికొచ్చినాడే శ్రీరామచంద్రుడే మా ఇంటికొచ్చినాడే బొమ్మాల కొలువును చూడంగరారే బొమ్మాల హారతులియంగరారే ఏడు కొండలవాడు కొలువాయే నా వంక లక్ష్మీ నరసింహుని నెలవదిగో ఈ వంక ముక్కోటి దేవతలు మా ఇంటికొచ్చినారే ముక్కోటి దేవతలు మా ఇంటికొచ్చినారే బొమ్మాల కొలువును చూడంగరారే బొమ్మాల హారతులియంగరారే బొమ్మాల కొలువును చూడంగరారే బొమ్మాల హారతులియంగరారే సూపర్. సో ప్రతిమ గారు, ప్రతి పండుగ కూడా అసలు ఎలా జరుపుకుంటుంటారు? ఈ దసరా కూడా మీకు వచ్చేప్పటికి మీ పద్ధతులు కానీ ఎలా ఉండేవి అన్ని మీరు ఎలా జరుపుకుంటారు? ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత ఉంది కదండి నవరాత్రులలో. ముందుగా బాల త్రిపుర సుందరి, తర్వాత గాయత్రీదేవి, లలితాంబిక, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని పూజించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఒక పాట పాడతాను. ఇది పూర్వకళ్యాణి రాగంలో ఉంది. సత్యవాడ సిస్టర్స్ రాసిన పాట ఇది. నవరాత్రుల పూజించెద విజయదాయిని నవరాత్రుల పూజించెద విజయదాయిని భక్తి శక్తులరగొలుతు శరణాగత రక్షణి నవరాత్రుల పూజించెద విజయదాయిని భక్తి శక్తులరగొలుతు శరణాగత రక్షణి నవరాత్రుల పూజించెద విజయదాయిని లలితాంబిక కలుషాపహ కలశ పీఠికా లలితాంబిక కలుషాపహ కలశ పీఠికా జగజ్జనని నిగమాసని సగుణ రూపిణి జగజ్జనని నిగమాసని సగుణ రూపిణి నవరాత్రుల పూజించెద విజయదాయిని భక్తి శక్తులరగొలుతు శరణాగత రక్షణి నవరాత్రుల పూజించెద విజయదాయిని సప్తమిని ప్రశంసించెద సరస్వతి మూర్తిగా సప్తమిని ప్రశంసించెద సరస్వతి మూర్తిగా నిశుంభ శుంభ నిర్నాశిని విద్యా సందాయిని నిశుంభ శుంభ నిర్నాశిని విద్యా సందాయిని నవరాత్రుల పూజించెద విజయదాయిని భక్తి శక్తులరగొలుతు శరణాగత రక్షణి నవరాత్రుల పూజించెద విజయదాయిని అష్టమిని భజింతు నిన్ను మహాదుర్గగా అష్టమిని భజింతు నిన్ను మహాదుర్గగా దుర్గమ రాక్షస హంత్రి నిఖిల శోభన దాత్రి దుర్గమ రాక్షస హంత్రి నిఖిల శోభన దాత్రి నవరాత్రుల పూజించెద విజయదాయిని భక్తి శక్తులరగొలుతు శరణాగత రక్షణి నవరాత్రుల పూజించెద విజయదాయిని
నవమిని స్తుతింతు నిన్ను మహాలక్ష్మిగా, నవమిని స్తుతింతు నిన్ను మహాలక్ష్మిగా. మహిషాసురమర్ధిని సంపత్ప్రదాయిని, మహిషాసురమర్ధిని సంపత్ప్రదాయిని. నవరాత్రుల పూజించెద విజయదాయిని, భక్తి శక్తులరగొలుతు శరణాగత రక్షణి. నవరాత్రుల పూజించెద విజయదాయిని. సూపర్. సో ప్రతిమ గారు ఫస్ట్ నుంచి క్లాసికల్ ఇలా నేర్చుకుంటూ ఉన్నారు. సో అమ్మగారి దగ్గర అంటే ఫ్యామిలీ అంతా కూడా సంగీతం అని అన్నారు కదా. సో వన్స్ ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మీకు ఎలాంటి సపోర్ట్ లభించింది? నిజం చెప్పాలంటే మ్యారేజ్ కన్నా ముందు కన్నా కూడా మా హస్బెండ్ సపోర్ట్తోనే నేను మ్యూజిక్లో సెటిల్ అవ్వడం జరిగిందండి. ముందు మామూలు గ్రాడ్యుయేషన్ చేశాను కానీ ఓన్లీ ఫిలిం సాంగ్స్ అవి పాడేదాన్ని, తక్కువ సంగీతము, ఎక్కువ అంటే ఆ ఏజ్ అలాంటిది కదండి, ఆ స్టేజ్ షోస్ ఫిలిం సాంగ్స్ అవి ఎక్కువ పాడేదాన్ని. తర్వాత ఈ ఫ్యామిలీ లైఫ్కి వచ్చిన తర్వాత హస్బెండ్ చెప్పారు డివోషనల్ పాడాలి, కర్ణాటక సంగీతంకు ఉన్న విలువ వేరు అని. దెన్ ఐ రియలైజ్డ్ అండ్ స్టార్టెడ్ పర్సూయింగ్ కర్ణాటిక్ మ్యూజిక్ అండి. ఓకే, అంటే మీ హస్బెండ్ తరపున వాళ్ళు కూడా సంగీతానికి సంబంధించిన వాళ్ళు కాదు, మా ఫ్యామిలీలో ఎవరికి మ్యూజిక్ లేదు, బట్ దట్స్ ద గ్రేట్ థింగ్ అండి. ఫీల్డ్ లేకపోయినా కూడా సపోర్ట్ చేయటం. ఓకే, సో మామూలుగా కూడా ఇక పండుగలు అనేప్పటికీ మీ కీర్తనలే మీరు పాడుతూ అమ్మవారిని కొలుస్తూ ఉంటారేమో పండుగలంతా. నాకు ఒక మ్యూజిక్ స్కూల్ ఉందండి మెహదీపట్నంలో, 400 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఉన్న విద్యని నలుగురికి పంచాలన్న ఉద్దేశంతో అండ్ నేర్చుకున్నది మర్చిపోకూడదనే ఉద్దేశంతో పిల్లలకి నేర్పించడం జరుగుతోంది. అలా ప్రతి పండగకు నేను స్టూడెంట్స్తో పాటు చిన్న చిన్న ఈవెంట్స్ చేయటం. మాకు ఒక చిన్న కాన్సర్ట్ హాల్ ఉంది, దాంట్లో అన్ని పూజలు అది చేయటం, పిల్లలకు ట్రెడిషన్ ఇప్పుడంతా ఫాస్ట్ జనరేషన్ కల్చర్ వచ్చేపాటికి అది మర్చిపోతున్నారు కొద్దిగా. ఎస్, ఆ కల్చర్ని ఎక్కడ మర్చిపోకుండా మీరు దాన్ని కాపాడుతూ వస్తున్నారనమాట. నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, సూపర్. ప్రతిమ గారు, అసలు దసరా విశిష్టత ఏంటి? అసలు ఎందుకని మనం దసరా చేసుకుంటుంటాం? అసలు ఆ పండుగకున్న విశిష్టత ఒకసారి చెప్తారా? అంటే రామాయణంలో రావణాసురుని, దశకంఠుడైన రావణాసురుని రాముడు సంహరించడం వల్ల దసరా చేసుకుంటామని ఒక ప్రతీది. అలాగే పాండవులు వనవాసంకి వెళ్తూ ఆ జమ్మి చెట్టు మీద అంటే శమీ వృక్షం మీద ఆయుధాలు తీశారని చెప్పి ఆ రోజు ప్రదక్షిణాలు చేసి ఆ సమేతే పాపం శంశత్రు వినాశనం ఆ శ్లోకం చదవటం జరుగుతుంది. అలాగే పెద్దవాళ్ళకి ఆశీర్వాదం తీసుకోవటం జరుగుతుంది ఆ రోజు. ఇది ఒక రకంగా చెప్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడిని జగన్మాత రూపంలో అమ్మవారు సంహరించింది కాబట్టి ఇది ఆదిశక్తిగా అమ్మవారిని కొలవటం విజయంగా భావించి విజయ దసరా అని చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో మాకు ఈ దసరా విశిష్టతకి సంబంధించి ఒక సాంగ్ పాడతారు? తప్పకుండా. ఓకే, ఈ కీర్తన మా గురుగారైన డాక్టర్ నీతా చంద్రశేఖర్ గారి ట్యూన్ చేశారు, కాకుటూరు పద్మావతి గారి రచన. నీ పాద పూజలకు నేనొస్తినోయమ్మ, రావమ్మ పార్వతీ రజిత గిరిపుత్రి. నీ పాద పూజలకు నేనొస్తినోయమ్మ, రావమ్మ పార్వతీ రజిత గిరిపుత్రి. బంగారు అందియలు ఘల్లు ఘల్లు మూవలు, వెండి మట్టెల మెరుపు పారాణి ఎరుపుల. బంగారు అందియలు ఘల్లు ఘల్లు మూవలు, వెండి మట్టెల మెరుపు పారాణి ఎరుపుల. నీ పాద పూజలకు నేనొస్తినోయమ్మ, రావమ్మ పార్వతీ రజిత గిరిపుత్రి. ఫణిభూషణుండైన పరమేశు వలచి, పంచాగ్నుల నడుమ తపమాచరించి. ఫణిభూషణుండైన పరమేశు వలచి, పంచాగ్నుల నడుమ తపమాచరించి.
పర్ణముల భక్షించ పర్ణయని పేర్గాంచి పర్ణముల భక్షించ పర్ణయని పేర్గాంచి పరిణయం వాడితివి హరుని వైభోగముగ పరిణయం వాడితివి హరుని వైభోగముగ నీ పాద పూజలకు నేనొస్తినోయమ్మ రావమ్మ పార్వతి రజితగిరి పుత్రీ మహిషాకారమున ఉన్న రాక్షసుని మడలించుమని సురలు మాత నిను వేడా మహిషాకారమున ఉన్న రాక్షసుని మడలించుమని సురలు మాత నిను వేడా శ్రీ మహంకాళివై హరిభద్రకాళివై శ్రీ మహంకాళివై హరిభద్రకాళివై సంహరించితివి ముల్లోకాలు బలియనగ సంహరించితివి ముల్లోకాలు బలియనగ నీ పాద పూజలకు నేనొస్తినోయమ్మ రావమ్మ పార్వతి రజితగిరి పుత్రీ నీ మహిమలెన్న నా తరముగాదైనా నీ మహిమలెన్న నా తరముగాదైనా చెప్పేరు నీ దివ్య చైతములు పొంది నీ మహిమలెన్న నా తరముగాదైనా చెప్పేరు నీ దివ్య చైతములు పొంది విజయ దసరా పుణ్య పర్వదినమీ వేళ విజయ దసరా పుణ్య పర్వదినమీ వేళ జయ దుర్గ పరదేవి పద్మార్చిత వినవే విజయ దసరా పుణ్య పర్వదినమీ వేళ జయ దుర్గ పరదేవి పద్మార్చిత వినవే నీ పాద పూజలకు నేనొస్తినోయమ్మ రావమ్మ పార్వతీ రజితగిరి పుత్రీ బంగారు అందియలు ఘల్లు ఘల్లు మూవలు వెండి మట్టెల మెరుపు పారాణి ఎరుపుల నీ పాద పూజలకు నేనొస్తినోయమ్మ రావమ్మ పార్వతి రజితగిరి పుత్రీ రావమ్మ పార్వతి రజితగిరి పుత్రీ. ప్రతిమ గారు, సో ఈ లర్నింగ్ అంతా కూడా అంటే ఎవరి కీర్తనలు ఎక్కువగా ఇష్టంగా వినేవారు? అంటే కొంచెం కర్ణాటక బార్డర్ అవ్వటంతో అనంతపూర్లో జనరల్గా పురంధరదాసు ఎక్కువ వింటుంటామండి. ఇక్కడ అన్నమాచార్యుల వారు ఎలాగా చాలా ఫేమస్, కర్ణాటకలో పురంధరదాసరు దాసర పదగళ్ళు అని జనరల్గా ఏ పేరెంట్ వాళ్ళకి వెళ్ళినా కూడా ఏదైనా పాట పాడు అనగానే జనరల్గా పురంధరదాస్ పాటలు పాడేస్తుంటారు అందరూ. ఇక్కడ అన్నమాచార్య పాటలు ఎలాగానో అక్కడ అలాగా. సో మీరు బాగా విన్న ఒక పాట, మీకు ఇష్టమైన పాట ఒకసారి మా కోసం పాడి వినిపిస్తారా? ఇప్పుడు ఈ కార్యక్రమం అమ్మవారిది కాబట్టి అన్నమాచార్యుల వారు రచించిన అలరులు కురియగా అని అమ్మవారి బ్యూటీ గురించి వర్ణిస్తున్న ఒక పాట పాడతాను. తప్పకుండా. ఆవిడ వేసుకున్న ఆర్నమెంట్స్ గురించి అన్ని అధాంగ పూజ ఎలాగ చేస్తామో అలా ప్రతి పార్ట్ని వర్ణిస్తూ అలా ఉన్నదొకటి. అలరులు కురియగా ఆడినదే అలకల కులుకుల అలమేల్ మంగా అలరులు కురియగా ఆడినదే అలకల కులుకుల అలమేల్ మంగా అలరులు కురియగా ఆడినదే అరవిరి శోభగుల అతివలు మేచగా అరతెర మరుగుల ఆడినదే అరవిరి శోభగుల అతివలు మేచగా అరతెర మరుగున ఆడినదే
వరుసగ పూర్వ దువాళపు తిరుపుల వరుసగ పూర్వ దువాళపు తిరుపుల హరికరగింపుచు అలమేల్మంగా హరికరగింపుచు అలమేల్మంగా అలరులు కురియగాడేనదే అలకల కులుకుల అలమేల్మంగా అలరులు కురియగాడేనదే చిందుల పాటల సిరిపొలయాటల అందెల మ్రోతల ఆడినదే చిందుల పాటల సిరిపొలయాటల అందెల మోతల ఆడినదే కందువతిరు వెంకటాపతి మేచగా కందువతిరు వెంకటాపతి మేచగా అందపు తిరుపుల అలమేల్మంగా అందపు తిరుపుల అలమేల్మంగా అలరులు కురియగాడేనదే అలకల కులుకుల అలమేల్మంగా అలరులు కురియగాడేనదే ఆడేనదే. సో ప్రతిమ గారు, దసరా అని కాకుండా మనకి బ్రహ్మోత్సవాలు కూడా మొదలయ్యాయి కదా. ఈరోజు స్వామివారు గరుత్మంతుడి వాహనం మీద మనకి దర్శనమిస్తూ ఉంటారు. సాధారణంగా చాలా విశిష్టత ఉంటుంది. అన్ని వాహనాలు ఉన్నా కూడా గరుత్మంతుడి వాహనం మీద అనగానే కొంచెం ఆ గరుడుడికి ఉన్న విశిష్టత వేరు. అంటే ఉన్న ఒక 7 కొండలు కూడా ఒక కొండకి ఆయన నామాన్ని కూడా మనం స్మరించుకోవటం చూస్తూ ఉంటాం. అలాంటిది ఈరోజు గరుడ వాహనం మీద మనకి స్వామివారు దర్శనమిస్తారు కాబట్టి ఆయనకి సంబంధించిన ఒక కీర్తన మా కోసం పాడి వినిపిస్తారా? తప్పకుండా. యాక్చువల్గా పురాణాల ప్రకారం గరుడి దర్శనం చేసుకుంటే తర్వాత జన్మ ఉండదని చెప్తారండి. అంతటి విశిష్టత ఉంది ఆయనకి. సరే, తిరుమల బ్రహ్మోత్సవాల గురించి ఒక చిన్న పల్లవి చరణం పాడతాను. ఓకే. తిరువీధుల మెరసి దేవదేవుడు తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువీధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు. సూపర్ ప్రతిమ గారు. సో ఎప్పుడూ కూడా అంటే ఈ పండుగ అనగానే మనకి ప్రతిసారి పూజా విధానానికి సంబంధించి కానీ అమ్మవారి అలంకారానికి సంబంధించి కానీ ఒకసారి మా కోసం అమ్మవారి విశిష్టతను ఒకసారి వర్ణిస్తారా? అంటే అమ్మవారి అలంకరణ, అమ్మవారి బ్యూటీ గురించి ఒక అన్నమాచార్యులు రాసిన ఒక చిన్న పాట పాడతానండి. ఆవిడ అలంకరణ గురించి కానీ ఆవిడ అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. అన్నమాచార్యులు ఇలా వివరించారు, చూడండి. ఏమని పొగడుదుమే ఏమని పొగడుదుమే ఇక నీను ఆమని సోబగుల అలమేల్మంగా ఏమని పొగడుదుమే ఇక నీను ఆమని సోబగుల అలమేల్మంగా ఏమని పొగడుదుమే తెలికన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు తెలికన్నులని తేటలే కదవే వెలయగ విభునికి వెన్నెలలు
పులకల మూలకల పొదులివి కదవే పులకల మూలకల పొదులివి కదవే పలుమరు పువ్వుల పానుపులు పలుమరు పువ్వుల పానుపులు ఏమని పొగడుదుమే ఇక నీను ఆమని శోభగుల అలమేల్మంగా ఏమని పొగడుదుమే కైవసమగుని కౌగిలి కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు కైవసమగుని కౌగిలి కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు తావు కొన్నమి తమకములే గదే తావు కొన్నమి తమకములే గదే కావించినమి కళ్యాణములు కావించినమి కళ్యాణములు ఏమని పొగడుదుమే ఇక నీను ఆమని శోభగుల అలమేల్మంగా ఏమని పొగడుదుమే. ప్రతిమ గారు, ఎక్కువగా కూడా మీరు అమ్మవారికి సంబంధించిన అంటే ఏ పాటను ఎక్కువగా ఇష్టంగా వింటూ ఉంటారు, ఏ పాటను ఎక్కువగా పాడుకుంటూ ఉంటారు? డివోషనల్ సాంగ్స్ ఎన్ని పాడినా కూడా కర్ణాటక సంగీతం నేర్చుకున్నాం కాబట్టి దాని మీద ఎందుకో కొంచెం ఎక్కువ మనసు మొక్కుతుంది. త్రిమూర్తులైన త్యాగరాజ స్వామి, దీక్షితార్ గారు, శ్యామశాస్త్రి వారు రచించిన ముగ్గురు చాలా గ్రేటే. కానీ ఈ సందర్భంగా శ్యామశాస్త్రి గారి గురించి ఎందుకు చెప్పుకోవాలంటే, శ్యామశాస్త్రి గారి వంశపారంపర్యంగా వచ్చిన బంగారు కామాక్షి దేవిని వాళ్ళు ఇంటిలో తన సోదరిగా, వాళ్ళ ఇంటి ఆడపడుచుగా భావించి కామాక్షి దేవిని మీనాక్షిగా చాలా దాదాపు ఒక 160 కృతులు రచించారు. అందులో కొన్ని వెలుగులోకి వచ్చాయి, కొన్ని మిస్ అయ్యాయి. బట్ ఉన్నవన్నీ కూడా చాలా కష్టతరంగా ఉంటాయి శ్యామశాస్త్రి గారు రచించినవి. అందులో నాకు చాలా ఇష్టమైనది అమ్మవారిది ఒకటి ఉంది. తప్పకుండా. మారివే రే గతి యౌవరం మారివే రే గతి యౌవరం మారివే గతి యౌవరం మారివే రే గతి యౌవరం మారివే రే గతి యౌవరం మహిలో బ్రోచూటకు మారివే రే గతి యౌవరం మహిలో బ్రోచూటకు మారివే రే శరణాగత రాక్షకి నీవేయని
शरणागत राक्षकी नीवेयनी शरणागत राक्षकी नीवेयनी सदा नम्मीति मीनाक्षं मा सदा नम्मीति मीनाक्षं मा सदा नम्मीति मीनाक्षं मारीरे गतियौवरं महिलो ब्रोचुटकु मारीवे సూపర్ ప్రతిమ గారు. వారి రచనలో ఉన్న విశిష్టతనే అదే అండి. అందరికీ చాలా సులువుగా అర్థమయ్యే తెలుగు భాషలో ఉంటుంది. మరి వేరే గతి ఎవరమ్మా నాకు మహిళ బ్రోచుటకు, ఈ ఇళ్ళలో నన్ను బ్రోచడానికి నీవు తప్ప నాకు వేరే గతి ఎవరున్నారని ఎంత చనువుగా, అంటే అంత ఇంటిమసీ ఉంది అమ్మవారితో మాట్లాడడానికి. అంటే శ్యామశాస్త్రి వారి మధ్య అమ్మవారి మధ్య ఎంత ఇంటిమసీ ఉందో మనకు ఇలాంటి రచనల ద్వారా తెలుస్తాయి. అండ్ ఆయన రచనలో ఇంకొకటి, ప్రతి పదాన్ని నొక్కి వక్కానిచ్చినట్టు రెండు సార్లు చెప్తూ ఉంటారు. వేరే గతి ఎవరమ్మా అని అడగటం, సదా నమ్మితి రెండు సార్లు చెప్తారనమాట ప్రతిదీ. ఫస్ట్ ఏమో రిక్వెస్ట్ చేసుకున్నట్టుంటుంది, తర్వాత డిమాండ్ చేస్తున్నట్టుంటుంది ఆయన రచనలో. అంటే ఒక ఇంట్లో సిబ్లింగ్స్తో తప్ప అలా మాట్లాడలేము కదా, అమ్మవారిని ఆయన అలా భావించారు. చాలా చక్కగా వర్ణించారు ప్రతిమ గారు. ప్రతిమ గారు, సంగీతంలో మీరు అమ్మవారిని ఇప్పటి వరకు వర్ణించినవి ఇవంతా ఒక ఎత్తు కదా, అందులో మీరు ఇంత డీప్గా ఇన్వాల్వ్ అయ్యి పాట పాడుతున్నారు. అంటే సంగీతం నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుందా? అసలు సంగీతం నేర్చుకోవడానికి మనకు కావాల్సిన అసలు ముఖ్య లక్షణాలు ఏంటి? మీ స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? చిన్నప్పుడు పాడుతుంటే అంత, అంటే లిరిక్స్ మీద కూడా అంత ఐడియా ఉండేది కాదు కాబట్టి ఆ టీనేజ్లో ఉన్న దీంతో ఏదో పాడేసేదాన్ని. మా అమ్మ చెప్తుంటే కూడా జనరల్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు అయిపోవాలని తొందరగా పాడేసేదాన్ని. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత తెలిసింది అందులో భావం ఇంపార్టెంట్. మనం పాడుతున్నప్పుడు మనము ఫస్ట్ ఫీల్ అవ్వాలి, దాంతోపాటు ఎదుటి మనిషిని అది భావం అర్థమయ్యేలాగా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలన్నది బై ఎక్స్పీరియన్స్ వచ్చిందండి నాకు. నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యాను అది. అదే స్టూడెంట్స్ కి చెప్తుంటాను. ప్రతి పదానికి మనం అర్థం చేసుకుంటూ అది మనం ఫీల్ అవుతూ ఎదుటి మనిషిని కూడా ఇన్వాల్వ్ చేయాలి. సో ప్రతిమ గారు, అమ్మవారి అలంకారాల్లో మహాలక్ష్మి అవతారం అనేది మనకి బాగా ఎక్కువగా అందంగా మనకు కనిపించే అవతారం కదా. అమ్మవారిని కూడా రెగ్యులర్గా మనం పూజిస్తుంటాం, ఎందుకంటే మనకి సరస్వతీదేవి దయ, ఎన్నిటి దయ ఉన్నా కానీ మహాలక్ష్మి కటాక్షం లేకపోతే జీవితంలో మనకి కొంచెం అడుగు ముందుకు పడదు. సో ఒకసారి అవతారానికి సంబంధించి ఒక పాట పాడతారా? తప్పకుండా అండి. ఇది కూడా అన్నమాచార్యుల వారి రచన, లలిత రాగంలో ఉంటుంది. जयलक्ष्मी वरलक्ष्मी संग्राम वीरलक्ष्मी, जयलक्ष्मी वरलक्ष्मी संग्राम वीरलक्ष्मी,
ಬೆರಸಿತಿವಮ್ಮ ಅಮ್ಮ ಜಯಲಕ್ಷ್ಮೀ ವರಲಕ್ಷ್ಮೀ ಸಂಗ್ರಾಮ ವೀರಲಕ್ಷ್ಮೀ ಪ್ರಿಯುರಾಲವೈ ಹರಿಗೆ ಬೆರಸಿತಿವಮ್ಮ ಅಮ್ಮ ಜಯಲಕ್ಷ್ಮೀ ವರಲಕ್ಷ್ಮೀ ಸಂಗ್ರಾಮ ವೀರಲಕ್ಷ್ಮೀ పాలజల నిధిలోని పసనైన మీగడా పాలజల నిధిలోని పసనైన మీగడా పాలజల నిధిలోని పసనైన మీగడా మేలిమిటా మెరలోని మించువాసనా పాలజల నిధిలోని పసనైన మీగడా మేలిమిటా మెరలోని మించువాసనా నీలవర్ణురముపై నిండిన నిదానమవై నీలవర్ణురముపై నిండిన నిదానమవై ఏలేవు లోకములు మమ్మేలవమ్మా ఏలేవు లోకములు మమ్మేలవమ్మా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతిమా పదియారు వన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి పదియారు వన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు ఇల్లాలవై నీవు ఎదుట శ్రీ వెంకటేశు ఇల్లాలవై నీవు నిధుల నిలచి తల్లి నీవారమమ్మా నిధుల నిలచి తల్లి నీవారమమ్మా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వీరలక్ష్మీ
ప్రతిమ గారు మీరు అన్నట్టుగా మీ గురువు గారైనా లేదంటే మీరు ఎక్కువగా వింటున్న పురంధరదాసు కీర్తనలు కానీ లేదంటే రామదాసు కీర్తనలకి సంబంధించి కానీ అందరూ వర్ణనలో ఆ భగవంతుని కానీ అమ్మవారిని కానీ వర్ణించే క్రమంలో ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, మీకు అందులో బాగా నచ్చినది ఎవరిది, అసలు ఏంటి ఆ తేడా ఏంటి, వ్యత్యాసం ఏంటి అసలు? అంటే నచ్చడం నచ్చకపోవడం కూడా అన్ని సాహిత్యాలు బాగుంటాయి, అందరూ రైటర్స్, అందరూ కంపోజర్స్, అందరూ గ్రేటే, అందరూ బాగుంటుంది. కానీ కొన్ని మాత్రం కొన్ని రాగాల వల్ల కొంచెం సాహిత్యం వల్ల మనసుకు హత్తుకునేలాగా ఉంటాయండి, అంతకుమించి ఏం లేదు. డివోషనల్ సాంగ్స్ అనేసరికి నార్మల్ పబ్లిక్ కూడా ఎక్కువ కష్టతరమైన సంగతులు, ఈ తాళాలు, ఆ ప్రక్రియలు అన్నీ ఎక్కువ డీప్గా ఉండవు కాబట్టి తొందరగా అర్థమవుతుంది, కాబట్టి డివోషనల్ సాంగ్స్ అందరూ ఇష్టపడతారు. అట్లా అని కర్ణాటక సంగీతం అంటే ట్రైన్డ్ సింగర్స్ మాత్రమే పాడగలుగుతారు, ఎంతో శ్రమించి ఒక తపస్సులాగా సంగీతం నేర్చుకుంటే తప్ప ఈ కృతులు అవి పాడలేరు. బట్ ఏదైనా కూడా కచేరీస్ ఆర్ డిఫరెంట్, డివోషనల్ మ్యూజిక్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో అంటే మీరు నేర్చుకునే క్రమంలో ఇంత కష్టం అని అంటున్నారు కాబట్టి కర్ణాటక సంగీతం నేర్చుకునే క్రమంలో ఎప్పుడైనా ఇబ్బంది పడ్డ సంఘటన ఏదైనా ఉందా? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ టీచర్స్ అండి. సంగీతాన్ని సులువైన పద్ధతిలో ఆకలింపు చేసుకునే విధంగా చెప్పడం టీచర్స్ గొప్పతనమే అది. ఓకే, కష్టం లేనిది ఏది రాదు, ఇష్టంగా నేర్చుకోవాలంతే. ఓకే, అంటే పేరెంట్స్ అందరికీ ఇప్పుడు ఒక తప్పు అభిప్రాయం ఉంది, ఈ ఆర్ట్ అనేది నేర్చుకోవటం ఈ 8th 9th 10th క్లాసెస్కి రాగానే, ఈ ఇంటర్మీడియట్ రాగానే ఈ సంగీతము ఇవన్నీ ఎందుకు, డిస్ట్రాక్షన్ అని, చదువు ఇబ్బంది అవుతుందని అనుకుంటారు. కానీ బట్ నిజం చెప్పాలంటే సంగీతం ఇట్లాంటి ఆర్ట్ ఏదైనా నేర్చుకుంటేనే కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. అండ్ మనం చాలా రీసెర్చ్లో కూడా వింటున్నాం, మదర్ స్వూమ్లో ఉన్నప్పుడే ఈ వయలిన్, వీణ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ వినడం వల్ల పేరెంట్స్ అంటే తల్లి వినటం వల్ల గర్భస్థ శిశువుకి మ్యాథ్స్ చాలా బాగా వస్తుందని ఇట్ హాస్ బీన్ ప్రూవ్డ్ కూడా అండి. సో దానివల్ల సంగీతం ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలుస్తుంది. సో అసలు మామూలుగా అసలు ఈ దసరా అంతా కూడా ఎలా జరుపుకుంటారు ఏంటి అనేది మాకు ఏదైనా ఒక కీర్తనలో వినిపిస్తారా? తప్పకుండా. ఓకే, ఇప్పుడు ఒక అమ్మవారి పాట పాడతాను, పొన్నై పిళ్ళై గారు రచించిన మాయమాళ గొళ రాగంలో ఒక కృతి. మాయాతీత స్వరూపిణి, మాయాతీత స్వరూపిణి, నను బ్రోవవే మాయాతీత స్వరూపిణి, నను బ్రోవవే మాయాతీత స్వరూపిణి, నను బ్రోవవే మహాత్రిపుర సుందరి శంకరి, మాయాతీత స్వరూపిణి, నను బ్రోవవే మహాత్రిపుర సుందరి శంకరి, మాయాతీత స్వరూపిణి. మాయామాళవ గౌళ దేశమునా, మాయామాళవ గౌళ దేశమునా, మహిమగల దోరలర్చించు ఈశ్వరీ, మాయామాళవ గౌళ దేశమునా, మహిమగల దోరలర్చించు ఈశ్వరీ, కాయజుని వైరికి ప్రాణకాంతా బృహదీశ్వరి కృప సేయవలెని మా గురు గుహ స్వామికి నే దాసుడైతి, కాయజుని వైరికి ప్రాణకాంతా బృహదీశ్వరి కృప సేయవలెని మా గురు గుహ స్వామికి నే దాసుడైతి, మాయాతీత స్వరూపిణి,
నను బ్రోవవే మహాత్రిపుర సుందరి శంకరి మాయాతీత స్వరూపిణి. సూపర్ ప్రతిమ గారు, అమ్మవారి అలంకారాలకి సంబంధించి అసలు విశిష్టతకి సంబంధించి కూడా చాలా చక్కగా మాకు మీ పాటల్లో వర్ణించారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి ప్రతిమ గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, చూసారు కదా అమ్మవారి మీద ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని. మరి ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం. సేయవలెని మా గురు గుహ స్వామికి నే దాసుడైతి కాయజుని వైరికి ప్రాణ కాంతా బృహదీశ్వరి కృప సేయవలెని మా గురు గుహ స్వామికి నే దాసుడైతి మాయాతీత స్వరూపిణి నను బ్రోవవే మహాత్రిపుర సుందరి శంకరి మాయాతీత స్వరూపిణి. సూపర్ ప్రతిమ గారు, అమ్మవారి అలంకారాలకి సంబంధించి అసలు విశిష్టతకి సంబంధించి కూడా చాలా చక్కగా మాకు మీ పాటల్లో వర్ణించారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి ప్రతిమ గారు. థ్యాంక్ యూ అండి. ఓకే, చూసారు కదా అమ్మవారి మీద ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని. మరి ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.